ఇంగ్లీష్ అనేది మనకు క్వాలిఫైయింగ్ నేచర్ని కలిగి ఉన్నటువంటి పేపర్గా మనం చూస్తున్నాం. ఇది మెట్రిక్యులేషన్ స్థాయిలో ఉండేటటువంటి క్వశ్చన్స్ని మనల్ని అడిగే అవకాశం ఉంటుంది. అంటే క్వశ్చన్స్ ఆఫ్ ద స్టాండర్డ్ ఎస్ఎస్సి ఆర్ మెట్రిక్యులేషన్ సీకింగ్ టు అసర్టైన్ ద క్యాండిడేట్స్ నాలెడ్జ్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ షెల్ బి ఆస్క్డ్. అభ్యర్థికి సంబంధించి 10వ తరగతి స్థాయిలో ఇంగ్లీష్ భాషకు సంబంధించినటువంటి అవగాహన ఎంత మేరకు ఉందో టెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. సాధారణంగా బోర్డ్ ఎగ్జామ్ రాస్తుంటాం చూడండి, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. బియాండ్ ద సిలబస్ వెళ్ళేటటువంటి అవకాశాలు తక్కువ. కాకపోతే మీ యొక్క అండర్స్టాండింగ్ అనేది అఫ్కోర్స్ విభిన్నమైనటువంటి డైమెన్షన్స్లలో అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంత క్రితమే మనం అనుకున్నాం ఎన్విరాన్మెంట్ యొక్క ఇంపాక్ట్ మీద మనము ఎలా డైలీ యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పేసి అనుకుంటే అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంత మనం ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి క్వశ్చన్స్కి సంబంధించిన సాలిడ్ ఎవిడెన్సెస్ని ఒక స్ట్రక్చర్ని మనం ముందు పెట్టుకొని ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇక పార్ట్ ఏలో దీంట్లో 2 పార్ట్స్ అనుకున్నాం కదా. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ 50 క్వశ్చన్లు మరియు 25 మార్కుల వెయిటేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో సాధారణంగా గ్రామర్ పాయింట్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ చూద్దాం ఒకసారి. యూసేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూసేజ్కి సంబంధించి, వొకాబులరీ పదజాలాలకు సంబంధించి, గ్రామర్, కాంప్రిహెన్షన్ మీన్స్ ఒక ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చేసి దాని యొక్క అండర్స్టాండింగ్ మీద మీ యొక్క పొటెన్సీ ఏంటనేది అడిగే ప్రయత్నం చేస్తారు. అండ్ అదర్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇన్ ద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫార్మాట్. సో వీటిలలో 1/4 నెగిటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే 4 క్వశ్చన్స్ కనుక మీరు రాంగ్గా అటెంప్ట్ చేస్తే 1 మార్క్ కట్ చేసే ప్రయత్నం చేస్తారు. పార్ట్ బి అనేది మనకు డిస్క్రిప్టివ్ మోడ్గా కనిపిస్తుంది. 75 మార్కుల వెయిటేజ్ అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. 2 గంటల 15 నిమిషాలు అంటే మొత్తంగా 3 గంటల పేపర్ ఇంగ్లీష్కి సంబంధించి. దీంట్లో డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమేమి కవర్ చేస్తారు అంటే రైటింగ్ ఆఫ్ ప్రెస్సే మీన్స్ ఒక కంటెంట్ని ఇచ్చి దాని యొక్క అర్థం చెడకుండా, అర్థము మరియు భావాలు డ్యామేజ్ అవ్వకుండా దాన్ని కన్సైన్ చేసి రాసేయమని చెప్తారు. అంటే ఒక షార్ట్ ఫామ్లో దాన్ని మనం ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. అవసరమైతే దానికి ఒక సూటబుల్ టైటిల్ని కూడా మనల్ని పెట్టమని సజెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక లెటర్ రైటింగ్ లేదా ఏదైనా ఒక సన్నివేశానికి సంబంధించి లేదా ఈవెంట్కి సంబంధించి రిపోర్ట్స్ రాయమనడము, ఒక టాపిక్ ఇచ్చి దాని మీద ఒక వ్యాసాన్ని రాయమని చెప్పేసి అనడము, టాపికల్ పారాగ్రాఫ్స్ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇలాంటి అంశాలన్నీ మనకు డిస్క్రిప్టివ్ మోడ్లో అందించడం జరుగుతుంది. ప్రధానంగా రాత పరీక్షలలో మనల్ని చూసేది ఏంటి అంటే మన యొక్క కాన్సెప్ట్ అవేర్నెస్ ఎలా ఉంది, కాన్సెప్చువల్ అవేర్నెస్ ఎలా ఉంది, దాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఎలా ప్రజెంట్ చేయగలుగుతున్నాం, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, వీటిని మాత్రమే ఎగ్జామిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు.